మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా ఆ రోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు టాపిక్ మాట్లాడుకోకపోతే ఏదో వెల్త్గా ఉంటుంది. సో రోజు మీకు నెక్స్ట్ మహారాజా మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను కాబట్టి రోజుకు ఒక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఇవాటి అప్డేట్ ఏంటో తెలుసా ఫ్యాన్స్? ముందుగానే చెప్తున్నాను, నేను చెప్పబోయే టాపిక్తో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. డిసప్పాయింట్ అంటే ఏం లేదు, మూవీ ఆగిపోతుంది అనేం కాదు, కాస్త లాంచింగ్ లేట్ అవుతుంది. లేట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 months. ఎస్, అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. April 9 ఉగాదితో అన్ని ప్లాన్ చేయాలి, లాంచ్ చేయాలి. మనకి తెలుగు వాళ్ళకి అందరికీ ఉగాది అంటే చాలా సెంటిమెంట్ అని అనుకుంటున్న నేపథ్యంలో అది కాస్త ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, తర్వాత అడ్వాన్స్ థ్రిల్లర్కి సంబంధించిన సెట్స్, మహేష్ బాబు గారు మేక్ ఓవర్, ఇవన్నిటినీ కలిపి బాగా ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో మన జక్కన్న ఇంకా చెక్కదిద్దుతారు కదా, ప్రతిదీ చెక్కుతాడు ఆయన. అంటే అవసరమైతే 100 టేకులైనా తీపిస్తాడు, సాటిస్ఫై అవ్వడంత వరకు. సాటిస్ఫై అయిపోతే 2 టేకులతో ఆపిస్తారు. అటువంటి జక్కన్న చేతిలో మహేష్ బాబు పడ్డారు కాబట్టి ఇంకా అసలు మహేష్ బాబుని అందరూ అన్ని యాంగిల్స్ లో చూపించేశారు. ఈయన ఇంకే కొత్తగా ఎలా చూపించాలని ప్లాన్ చేసుకుని చెక్కుతూనే ఉన్నారట మన అమరశిల్పి జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి గారు. సో దానికి సంబంధించి బాగా ప్లాన్ చేస్తారు. ఒకవేళ అలా కానీ ప్లాన్ చేసి డిలే అయితే August 9కి లాంచ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. August 9 ఎందుకో తెలుసు కదా ఫ్యాన్స్, మీ అభిమాన నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే కాబట్టి ఆ రోజుకి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోగా మొత్తం అన్ని సెట్ చేసుకుంటున్నారు, ఏది కూడా మిస్ అవ్వకుండా. అంటే ఇప్పుడు బాహుబలికి ఎలాగైతే మాక్ డ్రిల్స్, ప్రాక్టీస్లు, ఎవరైతే రోజు ఎక్సర్సైజ్లు, తర్వాత వర్క్ షాప్లు, ఇవన్నీ నిర్వహించి పక్కగా ప్లాన్ చేసుకునేలా రెడీగా ఉన్నారు. ఆగస్ట్ అన్ని కలిసి వచ్చేదైతే April 9 అనుకుంటున్నారు. కాకపోతే మరొక వైపు మహేష్ బాబు కొన్ని యాడ్స్ కూడా కమిట్మెంట్ ఇచ్చారట. ఆ యాడ్స్ కంప్లీట్ చేశాక ఫ్యాన్స్ తో గడపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఫ్యామిలీతో గడిపి మళ్ళీ రాజమౌళి సెట్స్ లోకి వెళ్తే మళ్ళీ ఒకసారి బ్యాక్ రావడం అవ్వదు, రాజమౌళి గారు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి. అంటే లాక్ చేసి పెడతారు. ఆయన స్క్రిప్ట్ ఎలా లాక్ చేస్తాడో హీరోని కూడా, ఆర్టిస్ట్ ని కూడా లాక్ చేసి పెడతారు. ఎస్పెషల్లీ హీరోని, ఆయన తాలూకు లుక్స్ ని, ఫొటోస్ ని ఎక్కడ కూడా బయటికి పొక్కనివ్వకుండా చూస్తారు, బయటికి పోనివ్వకుండా చూస్తారు. సో అన్ని అనుకుంటూ జరిగితే అప్పుడు August 9 అంట. అయితే విజేంద్ర ప్రసాద్ గారు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇది దక్షిణాఫ్రికా బ్యాక్ డ్రాప్ లో వస్తుందని చెప్తున్నారు. అంటే దక్షిణాఫ్రికా ఫేమస్ నావలిస్ట్ విల్బర్ స్మిత్ అని ఆయన ఉన్నారు. ఆయనవన్నీ దక్షిణాఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఒక దాన్ని ఏమంటారు అడ్వెంచర్ థ్రిల్లర్స్ ఎక్కువ ఉంటాయంట. సో దాన్ని బేస్ చేసుకుని సినిమా స్టోరీ లైన్ కూడా అల్లుకున్నారంట. ఆ విల్బర్ స్మిత్ అనే నవల రచయిత అంటే ఇటు జక్కన్నకి అటు తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా ఇద్దరికి ఇష్టమైన నావలిస్ట్ అంట. సో ఇష్టమైన నావలిస్ట్ కాన్సెప్ట్ ఇద్దరు అభిరుచులు కలిసాయి కాబట్టి దర్శక ధీరుడు అలాగే రచయిత కూడా ఇద్దరు అభిరుచులు కలిసాయి కాబట్టి ఇంకా ఆ స్క్రిప్ట్, ఆ స్టోరీ అనలైజేషన్ సూపర్ గా ఉంటుందని ఇప్పటికే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేర్ ఇస్ నో డౌట్ 100% గ్లోబల్ మూవీ అయిపోబోతుంది. సో ఆ అడ్వాన్స్ థ్రిల్లర్ ని ఎంత బాగా ఎలివేట్ చేయబోతున్నారు అనేది జక్కన్న ఇంత గ్యాప్ తీసుకున్నారంటే ఇంకా అంత బాగా చెక్కుతారని అర్థం. ఎంత డిలేగా వస్తే అంత పర్ఫెక్ట్ గా జక్కన్ మూవీ మన ముందుకు రాబోతుంది. ఏదో కాదు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే టైటిల్ గురించి 2-3 సార్లు చెప్పాను మీకు. మహారాజా టైటిల్ మాక్సిమం కన్ఫర్మ్ అవచ్చు, బట్ చక్రవర్తి అని కూడా అనుకుంటున్నారు. మహారాజా అయితే డిఫరెంట్ గా ఉంటుందని కూడా అనుకుంటున్నారు. బట్ అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి దానికి ఇంకేమైనా ట్యాగ్ లైన్ కానీ మహారాజా టైటిల్ మార్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ ఏంటంటే SSMB 29 కాదు, SSRMB. ఎస్, RRR లో ఎలాగైతే రాజమౌళి, రామ్ చరణ్, తారక రామ్ అనుకున్నారు, దాని తర్వాత రౌద్రం, రుధిరం అని పెట్టి మార్చారు. కానీ ఇప్పుడు కూడా SSRMB అంటే సంథింగ్ ఏదో ఎలివేట్ చేయబోతున్నారు. మన బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ తో ముందుకు వస్తారని మనందరికీ తెలుసు. దానికోసం జక్కన్న ఎంత హార్డ్ వర్క్ చేస్తారో చెప్పక్కర్లేదు. ఇంకోటి చాలా సందర్భాల్లో కృష్ణవంశీ గారు కూడా చెప్పారు, మనం ఒక 10% అనుకోని వెళ్తే అక్కడ స్క్రీన్ మీద 100% పెర్ఫార్మెన్స్ చేసే నటుడు మహేష్ బాబు అని ఇప్పుడు కాదు, మురారి టైంలోనే చెప్పారు కృష్ణవంశీ గారు. సో ఎప్పుడు డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్ కి మిస్ అవ్వరంట, ఇంకా ఎక్స్పెక్టేషన్ మించే పెర్ఫార్మ్ చేస్తారంట మహేష్ బాబు గారు. సో అటువంటి మహేష్ బాబు గారికి ఇట్లా అమరశిల్పి జక్కన్ లాంటి రాజమౌళి గారి ఈ మహేష్ బాబు మనకి దొరికితే ఎలా ఉంటుంది? బూమ్, అంతే కదా. సో ఫ్యాన్స్, అది April 9, August 9 అని మరికొద్ది రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ August 9 అయినా డిసప్పాయింట్ అవ్వద్దు. అన్ని పర్ఫెక్ట్ గా మొత్తం మనకు కావాల్సిన ఫుడ్ అంతా హ్యాపీగా అన్ని ఐటమ్స్ నచ్చే విధంగానే రాబోతుంది మన జక్కన్న మహేష్ బాబు సినిమా SSRMB వర్కింగ్ డేట్. సో అంతవరకు వెయిట్ చేయండి ప్లీజ్.